హాయ్ అండి అందరికీ. బయటైతే ఫుల్‌గా వర్షమైతే పడుతుంది. ఈ వర్షానికి వేడి వేడిగా ఏమన్నా చేసుకొని తిన్నా గాని అయితే టేస్ట్ అయితే బావుంటుంది గదా! అలాగని ఈరోజు ఉదయం టిఫిన్ వచ్చేసి సుజీ రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ఈ సుజీ రవ్వ వేయించుకుంటే ఉప్మా అనేది టేస్ట్ అనేది బావుంటుంది. ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా చేసుకొనైతే తినండి. టేస్ట్ అనేది బావుంటుంది. దాంట్లోకి కావాల్సినవి పల్లీలు, జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు. ఇక్కడొచ్చేసి ముందుగా అయితే పల్లీలు, జీడిపప్పు వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకైతే ఆయిల్‌లో వేగనివ్వాలా. ఇవి ఉప్మా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వేసేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది ఉప్మా అయితే. అదే ఆయిల్‌లో పోపు దినుసులు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు అవన్నీ కూడా అయితే వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. మీకిష్టం ఉంటే టమోటా కూడా అయితే వేసేసుకోవచ్చు. నేను ఫుల్లుగా టమోటా అయితే వేయలేదు. హాఫ్ టమోటా అయితే వేసేసుకొని మెత్తబడేంత వరకైతే ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా అయితే చక్కగా వేగిపోయిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. మీకు లూజ్‌గా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు కూడా అయితే వేసేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా అయితే వేసేసుకొని వాటరు అయన్నీ కూడా అయితే మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వ కూడా అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోపోతే కొంచెం ఉండలు ఉండలుగా వస్తుంది. ఉప్మా అనేది టేస్ట్ అనేది బావుండదు. అలాగొస్తే ఉప్మా అంతా కూడా అయితే దగ్గరగా వచ్చేంత వరకైతే నేనైతే ఉడికించుకున్న తర్వాత ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, కొంచెం కొత్తిమీర అవన్నీ కూడా అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మేము లూజ్‌గా తినము కాబట్టి వాటర్ కొంచెం తగ్గించి అయితే వేశాను. మీకు లూజ్‌గా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకుంటే లూజ్ అయితే వస్తుంది. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి పల్లీల చట్నీ గానీ, ఆవకాయ పచ్చడి గానీ వేసుకొని తింటే టేస్ట్ అనేది బావుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది గదా! మాకైతే పల్లీల చట్నీతో ఈ తెల్ల రవ్వ ఉప్మా అయితే చేసుకొని అయితే తింటున్నాము. ఈ వర్షానికైతే చాలా బావుంది. మీకు నచ్చితే లైక్ చేయండి.